హాయ్ హలో అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ నమస్తే. వెల్కమ్ టు గోల గోల ప్రెజెంటెడ్ బై లలిత జ్యువెలర్స్. చేసేద్దాం ఈరోజు గోల గోల. కాలర్స్ రెడీగా ఉన్నారు, నేను కూడా రెడీగా ఉన్నాను. అస్సలు లేట్ చేయొద్దు, నేను కూడా అస్సలు వెయిట్ చేయించాను కూడా. ఫస్ట్ కాలర్ మాట్లాడదాం. హలో. హలో. హాయ్. హాయ్ అండి. ఎవరండి? చెప్పుకోండి. నా పేరు చెప్పుకోండి. చందమామ, మల్లె తీగ, మెరుపు తీగ, జాను తీగ. జాను తీగ కాదండి. మౌనిక. అవును. అట్లా నవ్వాలి. ఓకే మౌనిక, చెప్పండి వాళ్ళు. ఎట్లున్నావు? మస్తున్నా. మౌనిక, కొత్త కొత్తగా ఉందిలే, ఉన్నది స్వర్గం ఇక్కడే అందిలే అన్నది. అని నీకు ఎలాంటి సందర్భంలో అనిపిస్తుంది? నా కాలగా ఆ నాకైతే నేను అనుకున్నది నా దగ్గరికి రాకపోయినప్పుడు మళ్ళీ అది నా దగ్గరికి వచ్చినప్పుడు కొత్తగా ఉందనుకుంటా. ఓకే. కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నేను ఏ టాపిక్ వెళ్ళినా నువ్వు అక్కడికి వెళ్తావు కదా. ఎక్కడికి? అది మీ ఓడి దగ్గరికి. లేదు, మా ఊరి దగ్గరికి లేదు. ఎందుకు లేదు? గయా బ్రేకప్పా? బ్రేకప్ చెప్పము. ఇంటికి పై కప్పు ఎంత ఇంపార్టెంటో మనిషికి బ్రేకప్ అంత ఇంపార్టెంట్ తెలుసా? లైఫ్ లో ఒకసారైనా బ్రేకప్ అయ్యి లవ్ లో ఫెయిల్ అయితే లైఫ్ ఎలా ఉంటది తెలుసా? జై 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 అంటూ స్పీడ్ మీద వెళ్తది. ఎందుకో తెలుసా? గొప్ప గొప్ప సక్సెస్ అయిన పీపుల్స్ అంతా లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళే. ఎందుకంటారా? ఫస్ట్ సొంత మేనత్త కొడుకుని ఇష్టపడ్డారు. అయితే డాడీ వాళ్ళకి నేను చెప్పిన ఇట్లా ఇట్లా అని చెప్తే ఫస్ట్ ఒప్పుకున్నారు, తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేసేసిండ్రు. ఎందుకని? మనోడికి ఇంకో ఉన్నారా ఏంటి? మీ మేనత్త తెలీదు. అయితే నేను హైదరాబాద్ వెళ్ళినా, ఎందుకు ఇట్లా జరిగిందో అడిగితే నా కళ్ళ ముందలా నేను డైరెక్టర్ గా రూమ్ లో చూసిన అతన్ని. ఓకే, ఇక్కడతో ఆపేద్దాం, ఎందుకంటే ఫ్యామిలీ షో ఇది. సిచ్యువేషన్ ఎట్లా అంటే నేను కోమాలోకి వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వచ్చిన. ఎప్పుడు కోమాలోకి వెళ్ళావా? ఇప్పుడు నేను కోమాలోకి వెళ్తున్నాను మౌనిక నీ మాటలకి. నిజంగా ఎందుకంటారా? లైఫ్ ఎట్లా భరించాను, ఎంత నరకం పడ్డా. ఓకే డన్. సరే మౌనిక, చెప్పండి. ఒక పాట పాడతావా? పాట రేపు పాడతాను. సరే రేపు పాడదు. కానీ ఎవరికైనా చెప్పాలా? హాయ్ బాయ్, మిస్ యూ, లవ్ యూ చెప్పాలి. ఎవరికి? రీసెంట్ గా నెక్స్ట్ మంత్ బర్త్డే కన్నయ్యది. సో నేను బర్త్డే తీసుకున్న బాబు కూడా ఆ రోజునే పడుతుంది. వారి ఇద్దరికి నేను బర్త్డే విష్ చేయాలనుకున్నాను. చెప్పే మరి, కమాన్ విష్ చేయి. హ్యాపీ బర్త్డే కన్నయ్య అండ్ మనోజ్, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే ఇద్దరికి. ఓకే, ఆ రోజు కూడా డైరెక్ట్ గా విష్ చేద్దాం. ఓకేనా? ఆ రోజు లైవ్ లో. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మౌనిక. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. అండ్ వన్ మోర్ కాలర్ ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో. ఆల్ రైట్, ఇన్ని కబుర్లు చూసిన తర్వాత, ఇన్ని మాటలు విన్న తర్వాత, ఎస్ మన షోలో ఫస్ట్ ఒక సాంగ్ వస్తే మనకు కూడా కొత్త కొత్తగా ఉందిలే అని అనిపిస్తుంది. సో అందుకని మనందరి కోసం ఒక మంచి పాట. లెట్స్ ఎంజాయ్.